ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఈ అందరికీ సుపరిచితమైన వాక్యమే. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని ఆలోచించినట్లయితే బలపరచబడుట అంటే ఏంటి? కొన్నిసార్లు మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు, మన జీవితంలో మరి శక్తి చాలనప్పుడు దానికి కావలసిన బలాన్ని మనము సమకూర్చుకుంటాం. శరీరంలో బలహీనత ఉన్నప్పుడు మరి దానికి కావలసిన శరీరానికి కావలసిన మందును మరి మనము తీసుకొని తద్వారా బలపరచబడుతూ ఉంటాం, శక్తిని సమకూర్చుకుంటూ ఉంటాం. మరి జీవితంలో తగిలే మరి కష్టాలను మరి కన్నీటిని వీటన్నిటినీ ఎదిరించాలి, వీటన్నిటిని దాటుకుంటూ పోవాలి అనంటే మనం బలపరచబడాలి. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించాలంటే కూడా మనకు బలం అనేది అవసరం, బలపరచబడడం అనేది అవసరం. సామాన్యంగా మనం చూసినట్లయితే కుటుంబాలలో మరి కొన్ని సమస్యలలో కుటుంబం ఉన్నప్పుడు వాటన్నిటినీ దాటుకొని పోవాలి అని అంటే మనకు బలం అనేది అవసరం. మనము ఎప్పుడైతే బలహీనపరచబడతా ఉంటామో, మనము ఎప్పుడైతే మరి శక్తిహీనతగా ఉంటామో అప్పుడు మనం బలపరచబడడం అనేది అప్పుడు మనకి అవసరం. చాలామంది మనకు స్నేహితులు మరి మన బంధువులు ఉంటారు. వారి యొక్క నోటి మాటల చేత మనల్ని బలపరుచుతూ ఉంటారు. అంటే మనకు కావలసిన కొన్ని విషయాలు మనకు బోధించి చెప్పడం ద్వారా మన మనస్సును కొంచెం కుదుటపరుస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా మరి మనం కృంగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు వాళ్ళు లేవనెత్తే వారు కూడా ఎవరు ఉండరు. కొంతమంది హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ చేసినా కానీ కొంత మట్టుకే, కొంతకాలం మట్టుకే మనం కొంతవరకు బలపరచబడుతూ ఉంటాం. కానీ జీవితకాలం అంతా మనము బలపరచబడలేం. కొంతమంది వ్యక్తుల ద్వారా మనం బలపరచబడి ముందుకు కొనసాగుతూ ఉంటాం. అది ఎంతవరకు అని అంటే ఆ వ్యక్తితోని మనకున్న సంబంధాన్ని బట్టే, అతడు మనతో ఉన్న రిలేషన్షిప్ని బట్టే మనము కొంతకాలం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. తర్వాత మరి మనల్ని బలపరచడానికి ఎవరు రారు. అయితే ప్రియులారా, పౌలు గారి యొక్క జీవితంలో తను బలపరచబడడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభుల వారే. అన్ని విషయాలలో తను బలపరచబడడానికి గల కారణము యేసు ప్రభుల వారే. మరి వాక్యాన్ని తను ఎందుకు చెప్తా ఉన్నాడంటే, మనం పైన వచనంలో చూసినట్లయితే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అంటే పౌలు తన యొక్క సేవ పరిచర్య జీవితంలో మరి అన్ని స్థితిగతులలో, అన్ని పరిస్థితులలో తను ఎలా ఉండాలో అనేది నేర్చుకున్నాడు. మరి ఈ దినాన మనం గమనించినట్లయితే మనలో అనేకులము
కొంత కష్టం వస్తే భరించలేం, కొంచెము మరి వ్యాధి వస్తే భరించలేం, మరి కుటుంబంలో ఏది కలిగినా మనము భరించలేం. మరి తన సేవా పరిచర్య జీవితంలో పౌలు యొక్క పరిస్థితి వేరే. పౌలు యొక్క జీవిత చరిత్రను మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచను. పౌలు మరి క్రీస్తు కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురున్న యూదులను ఆయన కలవరపరుస్తూ ఉన్నాడు. ఏంటి పరిస్థితి అంటే, ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. ఆయనను బలపరిచేది ఏంటంటే, క్రీస్తు ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో, మరి సువార్త పరిచర్య విషయంలో, ప్రతి విషయంలో యేసు ప్రభుల వారు ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎక్కువగా యేసు క్రీస్తే దేవుడని రుజువుపరుస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే కింద వచనంలో చూస్తే, వారు అతనిని చంపవలనని రాత్రి భవనంలో ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. అంటే అతనిని చంపేంత వరకు వారికి ఆలోచన కలిగింది. అంటే క్రీస్తు యొక్క సువార్తను పౌలు ఏ విధంగా మరి ప్రకటిస్తున్నారో చూడండి. అవును ప్రియులారా, బలపరచబడుట అంటే యేసు ప్రభుల వారు మరి మన జీవితంలో క్రీస్తును ఒకసారి అంగీకరించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంటుంది, పురికొలుపుతూ ఉంటుంది. అది నెమ్మదిగా ఉండనీయదు. ఒక క్రైస్తవ విశ్వాసి క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ క్రీస్తు యొక్క బీజము అతనిలో ఉంటుంది, దేవుడు అతనిలో ఉంటాడు. కాబట్టి ఒక చోట కుదురుగా ఉండడు, ఒక చోట నెమ్మదిగా పండుకోడు. ఎక్కడ ఉన్నా కానీ ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాక్యం చదువుతూ ఉంటాడు, లేదా సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. క్రైస్తవుడు పడుకొని ఉండడం కానీ, ఏం పని చేయకుండా ఉండడం, అంటే సువార్త విషయంలో నెమ్మదిగా ఉండడం కానీ ఎక్కడ అది జరగదు. ఎందుకంటే క్రీస్తు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఒక విశ్వాసి మరి నెమ్మదిగా ఉండడు. తన జీవితంలో యేసు ప్రభుల వారిని తెలుసుకున్న తర్వాత దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తూ ఉన్నది. ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎక్కడ సువార్త ప్రకటించడానికైనా సరే ముందుకు వెళ్ళిపోయేవాడు, సువార్తను ప్రకటించేవాడు, అన్యజనుల ఎదుట దేవుని యొక్క వాక్యమును బోధించేవాడు. మరి చేతురుమాలను ముట్టుకొని వారు ప్రజలు స్వస్థత పొందినట్టుగా మనం దేవుని వాక్యాన్ని గమనించగలుగుతూ ఉంటాం. అంటే అంతగా దేవుని కృప అతన్ని మరి నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎప్పుడంటే దేవుని పైన మనము ఆనుకున్నప్పుడు. అది ఏం చేస్తూ ఉంటుందంటే నిన్ను బలపరుస్తూ ఉంటుంది. అన్ని విషయాలలో, అన్ని క్షణాలలో క్రీస్తు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. కొంతమంది కొన్నిసార్లు మనము కృంగిపోతూ ఉంటాం, బలహీనపరచబడుతూ ఉంటాం. అలాంటి విషయాలలో క్రీస్తు పాదాల సన్నిధికి చేరినప్పుడు దేవుడు మనల్ని కొత్త ఉత్సాహము చేత ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. గమనించినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే,
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొంది పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతూ ఉంటారు. ప్రతి బలహీన సమయంలో దేవుని వైపు మనం చూడడం నేర్చుకోవాలి. అపోస్తుడైన పౌలు మరి ఇంతగా పరిచర్య చేయడానికి గల కారణం ఏంటిదంటే దేవుని యొక్క కృప అతన్ని బలపరచడమే. ఆ కృప ఆయనను బలపరచకపోతే ఆయన ముందుకెళ్ళేవాడు కాదు. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని కృప అనేది ఉంటుంది. క్రైస్తవ విశ్వాసి కృంగిపోడు, క్రైస్తవ విశ్వాసి బలహీనపడడు, క్రైస్తవుడు మరి ఓడిపోతున్నాడు, పరచబడుతున్నాడు అంటే అతడు క్రీస్తుని ఆశ్రయించడం లేదని అర్థం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనం కృంగిన సమయంలో కానీ బలహీన సమయంలో కానీ దేవుడే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అయితే పౌలు యొక్క జీవిత చరిత్రలో మరి ఎన్నో సందర్భాలలో సువార్తను ప్రకటించే విషయంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు పౌలును బలపరిచి ముందుకు నడిపించేవాడు దేవుడు. మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. సంసోనుని యెహోవా ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నది. యెహోవా ఆత్మ ప్రేరేపించినప్పుడు అతని చేతిలో ఏమీ లేకపోయినను మరి ఏం చేశాడంటే ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా అతడు దానిని సింహమును చీల్చి పడేసిందంట. ప్రియులారా, దేవుని ఆత్మ ద్వారా సంసోను మరి అనేకమైన కార్యాలు చేశాడు. ఆత్మ ద్వారానే పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ద్వారా, ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏమవుతూ ఉంటుందంటే ప్రతి దినం మనల్ని పురికొల్పుతూ ఉంటుంది. బలహీనపడ్డప్పుడు, కృంగినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే మనం కృంగినప్పుడు ప్రార్థన చేసుకోమని ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. మనము కన్నీటి బాధతో ఉన్నప్పుడు, మరి వేదనలో ఉన్నప్పుడు దేవుని గొప్ప ఆదరణ మన పైకి వస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు అనేక విషయాలు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడ్డప్పుడు అనేక విషయాలు మనకి బోధిస్తూ ఉంటాడు, నేర్పుతూ ఉంటాడు. కాబట్టి మరి మనము కృంగిపోం. మన జీవితంలో మనుషులం కాబట్టి, మనము ఎప్పుడు బలహీనులం కాబట్టి అనేక విషయాలలో మనము బలహీనపడుతూ ఉంటాం. అనేక విషయాలలో మనం మరి కృంగిపోతూ ఉంటాం. శక్తిహీనులంగా మరి బలహీనులంగా మారిపోతూ ఉంటాం. అయితే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని బలపరుస్తాడో, ఆయన యొక్క శక్తి మన లోపల పరిపూర్ణం అవుతూ ఉంటుందో, అప్పుడు వెంటనే మళ్ళా దిగ్గున నిలబడి మరి పని చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ ముందుకు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం కృంగిన సమయంలో కానీ, కృషించిన సమయంలో కానీ, బలహీన సమయంలో కానీ దేవుని కృపను మనము ఆధారం చేసుకోవాలి. మరి పౌలు యొక్క జీవితంలో మరి ఒక ముళ్ళు ఉందంట.
ఆ ముళ్ళు కొరకై పౌలు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభుల వారు నా కృప నీకు చాలు అని యేసు ప్రభుల వారు మరి పౌలును బలపరుస్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. నీ బలహీనతల యందు అంటే మన బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాను. ప్రభువా నాకు ఈ ముళ్ళున్నది, ముళ్ళును తీసే అని పౌలు అడిగినప్పుడు నా కృప నీకు చాలయ్యా, నీ బలహీనతల యందు మరి నా శక్తి నీ ఎడల మరి పరిపూర్ణమవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు బలపరచబడుతూ ఉంటావు. మరి ఇంతగా పౌలు తన జీవితంలో పరిచర్య జరగడానికి గల కారణం అంటే దేవుని యొక్క శక్తి అతనిలో పరిపూర్ణమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాలలో మనం బలహీనపరచబడినప్పుడు కానీ, శక్తిని కోల్పోయినప్పుడు కానీ, మరి శక్తి లేనప్పుడు కానీ, మనం కృంగినప్పుడు కానీ మనం చేయవలసిన పని అంటే దేవుని కృప పైన మనము ఆధారపడడమే. ఎప్పుడైతే దేవుని కృప పైన మనం ఆధారపడతా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు.